ఆల్సో. యెస్. బేసిక్‌గా ఒక ట్రీట్మెంట్‌కి 60,000 ఇంతవరకు ఉంటే ఇప్పుడు 65,000 అయింది అన్నారు కదా! అలాగే ఇఫ్ వి నీడ్ టు కంపేర్ బిట్వీన్ ఆరోగ్యశ్రీ అండ్ అన్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్యాకేజెస్ ఆల్సో. యెస్. బేసిక్‌గా మాకు అర్థం కావడానికి జనరల్‌గా యాక్చువల్ ఖర్చు ఒక పర్సన్ ఖర్చు పెడితే ఎంత పడతది? ఆరోగ్యశ్రీ నుంచి వస్తే ఎంతొస్తది మీకు? ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి వస్తే ఎంతొస్తది? ఇప్పుడు యాంజియోప్లాస్టీ ఇప్పుడు ఇన్సూరెన్స్ నుంచి మీరు యాంజియోప్లాస్టీ చేశారనుకోండి. ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ మీద. ప్రైవేట్ ఇన్సూరెన్స్ నుంచి జస్ట్ ద యాంజియోప్లాస్టీ అంటే ప్రొసీజర్ కోసం దే పే యూ ఏ ప్యాకేజ్ ఎనీవే బిట్వీన్ 1.3 to 2 lakhs. ఓకే. దిస్ ఈస్ ద ప్రొసీజర్. దీనిపైన ఎనీ కన్జ్యూమబుల్ యూ యూస్ దే రియంబర్స్. ఇప్పుడు నేను స్టెంట్ వాడాను అనుకోండి, 50,000 or 42,000 వాట్ ఎవర్ ఈస్ ద ఎంఆర్పి నౌ, దే పే దట్. I use one more stent, they pay that. I use a balloon, they pay that. I use a wire, they pay that. ఓకే. సో ఈ కన్జ్యూమబుల్స్ అన్నీ వచ్చేసి దే పే. నేను దీనికన్నా ముందు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశాను అనుకోండి, అది కూడా దే పే. అవునవును. దీంట్లో కాంప్లెక్స్ ఏదైనా వచ్చింది, రేపు డయాలసిస్ ఇట్లాంటి రిక్వైర్మెంట్ కొన్ని కేసెస్ విల్ ఎండ్ అప్ దేర్, వాటన్నిటికీ పే చేస్తారు. ఎక్స్టెండెడ్ స్టే ఉంది, పే చేస్తారు. బియాండ్ ద ప్యాకేజ్ లిమిట్స్ ఉంటే దే పే ఫర్ ఎవ్రీథింగ్. రైట్. ఆరోగ్యశ్రీకి వచ్చేతలకి రైట్ ఫ్రమ్